ఆర్థోకోర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మా ఆధ్వర్యంలో శ్రీ భారతి విద్యాలయ హై స్కూల్ బిఎన్ రెడ్డిలో మేము రోబోటిక్స్ ఫెయిర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫెయిర్లో టోటల్గా మనం 50 ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిట్ చేశాము. దాంట్లో డిఫరెంట్ టెక్నాలజీస్ రోబోటిక్స్, ఏఐ, ఐఓటీ అండ్ 3D ప్రింటింగ్, వాయిస్ రికగ్నిషన్, ఇవన్నీ స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మేము పిల్లల ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్ వేలో ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనము ఈ గత సంవత్సరం నుండి కూడా ఇక్కడ ఈ శ్రీ భారతి స్కూల్లో మన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ మాకు ఏంటి అంటే ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ సపోర్ట్ చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యూచర్గా ఏం జాబ్స్ ఉంటాయి, ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ మార్కెట్ ఉండబోతుంది అనేది వీళ్ళు ముందుగానే గ్రహించి వాళ్ళ పిల్లల్ని ఫ్యూచర్లో ఉండే రెవల్యూషన్ ఈ జాబ్ మార్కెట్కి రెడీ చేసే విధంగా వీళ్ళు ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో యాజ్ అ ఫౌండర్ ఆఫ్ ఆర్థోకోర్స్ టెక్నాలజీస్ నా టీం అంతా కూడా చాలా బాగా కష్టపడి పిల్లలకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈరోజు ప్రజెంటేషన్ చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ వేదిక ద్వారా ఈ శ్రీ భారతి విద్యాలయ స్కూల్ ద్వారా మా ఆర్గనైజేషన్ ఆర్థోకోర్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ సమ్మర్లో ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏదైనా కొత్త స్కిల్ నేర్పిద్దాము, కొత్త టెక్నాలజీ నేర్పిద్దామంటే మేము ఇక్కడ ఈ ఏప్రిల్ 27th నుండి ఇక్కడ మేము సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 10 రోజుల ప్రోగ్రామ్, 20 days ప్రోగ్రామ్, 30 days ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ సార్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ శ్రీ భారతి విద్యాలయ స్కూల్ బిఎన్ రెడ్డిలోనే చేయడం జరుగుతుంది సార్. ఇక్కడే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పిల్లలకి ట్రైనింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి సార్. ఒక్కటే సార్ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎక్కడ లేనట్టు ఒక రోబో వెల్కమ్ చెప్పడం జరిగింది, అది ఎలా సాధ్యపడింది సార్? అది ఎలా అంటే సార్ ఇప్పుడు మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ మనం ఏదైతే చేస్తున్నామో అది ఒక మెషిన్ అడిగి ఆ మెషిన్ ద్వారా చేయడం. సో దానికి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో మనకి ఏం చేస్తున్నాడు పిల్లలకి ఇప్పుడు నా ట్రైనింగ్ స్కిల్స్ ఇస్తున్నాం వాళ్ళకి. నేను చూశాను గెస్టులు అందరూ చాలా దాన్నే చూడడం జరిగింది సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే సార్ మనము ఏదైనా ఒక మెషిన్ని మనం రెడీ చేసి దాన్ని ప్రోగ్రామింగ్ చేసి మనం ఎలా సాధ్యం లేదంటూ ఈ రోజుల్లో ఏం లేదు సార్. ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చారు ఈరోజు గెస్ట్లు, డిఆర్డిఓ సార్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాసరావు సార్ వచ్చారు. అదేవిధంగా ఇంకో సైంటిస్ట్ అగ్రికల్చర్ సైంటిస్ట్ సార్ సతీష్ సార్ వచ్చారు. వీళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఎలాంటి పెద్ద పెద్ద ఇన్నోవేషన్ చేస్తారు, బట్